అందరికీ ప్రైజ్ లార్డ్. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనలు కూడిచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. మరి ఈ దినమంతా దేవుడు తన కృపలో భద్రపరిచి ఒక సాయంకాలం ముందు దేవుని సన్నిధిలో ఆయన స్తుతించుటకు, ఆయన ఆరాధించుటకు, దేవుని స్వరం వింటకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ అన్న గారు స్టార్టింగ్ ప్రేయర్ చేస్తాను. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సార్. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడు వగు తండ్రి, సర్వోన్నతుడగు మా దేవ, మీకు సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొనిచున్నాం. అయితే మళ్ళీ దినమంతా సహాయం చేత నడిపించి సురక్షితంగా మీ సన్నిధికి మళ్ళీ నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. ఈ సాయంత్రం సమయంలోనైనా మిమ్మల్ని స్తుతించలాగన, మిమ్మల్ని గణపరచలాగన, మీ యొక్క స్వరాన్ని వినలాగన, మమ్మల్ని వాక్యంలో జీవం ఉందినైనా మాకు ఆ జీవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు ప్రభా మీ యొక్క వాక్యంలో నానబడిన జీవితం మాకు అనుగ్రహించండి. దివారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటాడని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయినా మీకెంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభా. మా జీవితాంతం ప్రభా, ఓ ప్రభా, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా మా జీవితాంతం ఫలించాలా, సమృద్ధిగా ఫలించి మిమ్మల్ని మహిమపరచాలా. అటువంటి సేవా పరిచర్య, అటువంటి జీవితం, అటువంటి పరిశుద్ధత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కేవలం మీ వాక్యాన్ని ధ్యానించడం వల్లనైనా. కాబట్టి నైనా బహు విలువ గల యొక్క వాక్యం కొరకు మేము ప్రయాసపడుతున్నాం తండ్రి. మాతో మాట్లాడండి. బోధనలలో ఏం జరగబోతుందో అవి మేము గ్రహించలేదన్న ప్రవచనాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నైనా మీరు అనాది కాలంలో నుంచి మీ యొక్క సంకల్పాలన్నింటినీ భద్రపరిచి మాకు ఇచ్చినారు ప్రవచనాలలో. అందులో నుంచి ప్రవచనాలను మనం వెతుక్కొని ప్రభావ రాబోయేలో ఎట్లా ఉండబోతుందో, మేము ఎట్లుండాలా, మా కుటుంబాలు, మా సంఘస్థులు ఏ రీతిగా ఉండాలా, ఓ ప్రభా క్రైస్తవ జీవితం ఏ రీతిగా ఉండాలనో మీరు మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం. మేము తండ్రి మళ్ళీ ప్రతి ఒక్కరికి వీటన్నిటిని చూపించాలా. అందుకొరకు మాకు వీటన్నిటిని బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. మేము నేర్చుకుందే గాక అనేకులకు చూపించి అనేకులను మీ చింత నడిపించాలా. అటువంటి సేవ మీరు మాకు అనుగ్రహించినారు నైనా. కాబట్టి మీ యొక్క నడిపింపు మాకు అందరికీ అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభావ గాస్పుల్ అవుట్రీచ్ బ్రదర్స్ అంతా తండ్రి అయితే తన బహు దూర ప్రాంతాలలో సేవలో ఉంటుండగా తండ్రి వారి చుట్టూ అగ్ని కంచెబెట్టండి. మీకు పరిశుధాత్మ నడిపింపు దయచండి. వారిని సురక్షితంగా హైదరాబాద్ తీసుకురండి. ఎటువంటి ఆటంకాలు కలగడానికి వీలేదు. ప్రతి యాక్సిడెంట్ ప్లాన్స్ ని, దుష్ట శక్తిని ప్లాన్స్, మృత్యు ప్లాన్స్ ని క్యాన్సిల్ చేస్తున్నాం యేసు క్రీస్తు పరిశుద్ధ నామంన. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా ఈ ఆరాధనలో పాల్పొందిన బ్రదర్స్ సిస్టర్స్ అందరిని ఆశ్రయించండి. వారి హృదయ వాంఛలను తీర్చండి. ముఖ్యంగా వారి బిడ్డల భవిష్యత్తును ఆశించండి. వారి జీవితాలలో ఆగిపోయిన మేలనన్నింటినీ రప్పించమని ప్రార్థిస్తున్నాం. ఆలస్యాలు చేస్తున్న దుష్ట శక్తులను వేసిన పాతలను కనిచి వేస్తున్నాం ప్రభువా. నైనా మీరే తండ్రి మమ్మల్ని అందరినీ ఓ ప్రభువా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన అంతట్లో ప్రభు మీరే ఆధిపత్యం వహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. గ్లోరీ సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికి ప్రైజ్ లార్డ్. ఆరాధనా 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 ఆత్మరూపిణికే ఆరాధనా సత్యరూపిణికే ఆరాధనా నీతిగల్ల రాజా ఆరాధనా నిత్యముండువాడ ఆరాధనా ఆత్మరూపిణికే ఆరాధనా సత్యరూపిణికే ఆరాధనా నీతిగల్ల రాజా ఆరాధనా నిత్యముండువాడ ఆరాధనా 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 కష్టాలు బాపితివి ఆరాధనా కన్నీరు తుడచితివి ఆరాధనా కష్టాలు బాపితివి ఆరాధనా కన్నీరు తుడచితివి ఆరాధనా రాజుల రాజా ఆరాధనా ప్రభుల ప్రభువా ఆరాధనా రాజుల రాజా ఆరాధనా
ప్రభుల ప్రభువా ఆరాధన 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 శ్రమ నుండి లేపితివి ఆరాధన ఆశ్రయము నీవైతివి ఆరాధన శ్రమ నుండి లేపితివి ఆరాధన ఆశ్రయము నీవైతివి ఆరాధన కన్నవాడా ఆరాధన నన్ను కొన్నవాడా ఆరాధన కన్నవాడా ఆరాధన నన్ను కొన్నవాడా ఆరాధన 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 హింస నుండి తప్పించిది ఆరాధన నా బలము నీవైతివి ఆరాధన హింస నుండి తప్పించితి ఆరాధన నా బలము నీవైతివి ఆరాధన మహాగణుడా ఆరాధన మహోన్నతుడా ఆరాధన మహాగణుడా ఆరాధన మహోన్నతుడా ఆరాధన 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 ఆత్మరూపిణికే ఆరాధన సత్యరూపిణికే ఆరాధన నీతి గల్ల రాజా ఆరాధన నిత్యముండు వాడారాధన ఆత్మరూపిణికే ఆరాధన సత్యరూపిణికే ఆరాధన నీతి గల్ల రాజారాధన నిత్యముండు వాడారాధన ఆరాధన 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 హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లా మన మధ్య ఉన్న పరిశుద్ధరావు బ్రదర్ వాక్యం షేర్ చేస్తాను. ప్రైజ్ లా బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క, అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ వందనాలు, శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునే వరంగా ఉంటాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరము కృప కలిగిన మా ప్రభువ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ గడిచిన కాలం అంతా ఈ ప్రభువ మీకు ఉచితమైన కృపతో, మీ యొక్క ప్రేమ కనికరములతో ప్రభువ మమ్మల్ని కాచి కాపాడినందుకై స్తోత్రాలు. ఈ దినమంతా తండ్రి మీరు నాయన మీ కృపను అనుగ్రహించినైనా నేను మాకు అన్ని విషయాల్లోనూ సహాయపడుతూ వచ్చారు. ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో గడిపే ధన్యతను కృపను మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు తండ్రి ఈ ఆరాధనలో సహాయపడుతూ వచ్చారు. నేను పాటల ద్వారా మహిం పొందరని నమ్ముచూ ఉన్నాం. ఇదిగోనైనా నీ స్వరం కొరకు నీ పాదాలు చెంతకు వస్తుంటుండగా ప్రభువా సహాయపడండి, కృప చూపించండి, కనికరించండి. ప్రభా చేరువచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. నా ప్రభువా నీ పక్షంగా నిలబడుతున్నాను, మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ సిలువ చాటును మరుగుపరచండి, మీ ఆత్మతో నింపండి. నా నోటిని ప్రభా మీ ఊరుగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన వారందరిని బట్టి వందనాలు తండ్రి. రావాల్సిన వారందరినీ కూడా ప్రభా మీరు త్వరపెట్టి నడిపించమని, నన్ను మీటింగ్ అంతట్లో తోడుగుండమని, దుష్టుని కార్యాలు లయపరచ ప్రభా నా తండ్రి నాయన మీకు మహిమకరంగా జరిగినట్లు ఆయన కృప చూపించమని, ముందున్న సమయం అంతటినీ ప్రభా మా కొరకై దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4 నుంచి 12వ వచనం వరకు మనం ధ్యానించుకుంటాము. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వచనం నుంచి 12వ వచనం వరకు ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని, ఇక్కడ రాయబడినటువంటి ప్రవచన వాక్యాల్ని మనం ధ్యానించుకుంటాం. ఈ యొక్క ప్రవచన వాక్యాలు ప్రాముఖ్యంగా ఇశ్రాయేల్ ప్రజలకు వచ్చిన మొరను బట్టి రాయబడుతూ వచ్చినాయి. వారు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. వారు దేవునికి అవిధేయత చూపిస్తూ వచ్చారు. దాన్ని బట్టి దేవుడు వారిని బబులోనికి పంపిస్తూ వచ్చాడు. బబులోనికి చెరగా వారు వెళ్తూ వచ్చారు.
అయితే బబులోనికి వెళ్ళిన వారు అక్కడ ఉన్నటువంటి శ్రమలను బట్టి, అక్కడ ఉన్నటువంటి కష్టాలను బట్టి, వాడు పడుతున్నటువంటి వేదనలను బట్టి దేవునికి మొరపెట్టుకోవడం మనం ఇక్కడ చూస్తాం. ఈ అధ్యాయం అంతా అదే మనకు కనపడుతుంది. ఈ వారు ఏమని మొరపెట్టుకుంటున్నారు అని అంటే 6వ వచనం నుంచి కనుక మనం చూస్తే, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మను కొట్టుకొని పోయెను. నీ నామమును బట్టి మొరపెట్టు వాడొకడును లేకపోయెను, నిన్ను ఆధారము చేసుకొనుటకై తను తాను ప్రోత్సాహపరుచుకున్న వాడొకడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి, మా దోషముల చేత నీ మమ్మను కరిగించి ఉన్నావు. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా, అత్యధికముగా కోపపడకుము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకుము, చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే గదా. నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయెను, సీయోను బీడాయెను, యెరూషలేము పాడాయెను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను. మాకు మనోహరములైనవన్నీ నాశనమైపోయెను. యెహోవా, వీటిని చూచి ఊరకుందువా, మౌనముగా నుందువా, అత్యధికముగా మమ్మను శ్రమ పెట్టుదువా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడుతున్నారు. ఏమన్నానంటే, మేమందరం కూడా అపవిత్రుల వంటి వారమైతిమి, మేమంతా కూడా అపవిత్రులమైపోయినాము. మా నీతి క్రియలన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయినాయి, మురికి గుడ్డ వలె కనబడుతూ ఉన్నాయి. మేమంతా కూడా ఆకు వలె వాడిపోయి ఉన్నాం, గాలివాన కొట్టుకొని పోయినట్లు మా దోషములు మమ్మను కొట్టుకొని పోయినాయి. మా దోషముల చేత మేము కొట్టుకొని పోయినాం. ఆకు పచ్చగా ఉంటది, కానీ మేము ఆకు ఎలాగైతే వాడిపోతుందో మేము ఆ రీతిగా వాడిపోయినాం. మాకు ఏది కూడా సహాయము లేదు, అపవిత్రుల వంటి వారమైనాం, మాకు నీతి క్రియలు లేవు, మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం అన్నంటూ వారు అంటున్నారు. నీ నామమును బట్టి మొరపెట్టు వాడొకడును లేకపోయేను, నిన్ను ఆధారము చేసుకున్నట్టుకై తను తాను ప్రోత్సాహపరుచుకుని వాడొకడును లేడు. నీ నామమును బట్టి మొరపెట్టు వాడొకడును కూడా లేకపోయెను. అంటే నీకు మొరపెట్టేవారు, నీ దగ్గరకు వచ్చి ప్రార్థించేవారు ఎవరు కూడా లేరు. దేవుని దగ్గరికి వెళ్తే ఏమన్నా చేస్తాడేమో, దేవుడు మన ప్రార్థన వింటాడేమో, దేవుడు మనకు సహాయం చేస్తాడేమో అని తను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఎవడు కూడా లేడని చెబుతున్నాడు. అంటే మొరపెట్టే వాళ్ళు ఎవరు లేరు, మొరపెట్టాలన్న ఆశ కూడా వాళ్ళలో లేదు, ఆ ప్రోత్సాహం కూడా రావట్లేదు. ఎందుకనంట, నీవు మాకు మా దోషముల చేత కాదండి, నీవు మాకు ముఖము చాటు చేసుకుంటేవి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. ఎందుకు మాకు ప్రోత్సాహం రావట్లేదు అనంటే, ఎందుకు ఎవరు నీకు మొరపెట్టడం లేదు అనంటే, నీవు మాకు ముఖమును చాటు చేసుకుంటేవి. దేవుడు ముఖాన్ని దాచుకున్నాడు. ఎందుకు అనంట, వారి యొక్క దోషములను బట్టి, వారి యొక్క అపరాధములను బట్టి, వారు చూపిస్తూ వచ్చిన అవిధేయతను బట్టి. ఎవరికి కూడా దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ప్రార్థన వింటాడేమో, దేవుడు ప్రార్థన విని జవాబిస్తాడేమో, దేవుడు సహాయం చేస్తాడేమో అని ఆలోచన కూడా ఎవరికి రావడం లేదు. ఎందుకనంటే పరిస్థితులు ఆ రీతిగా ఉన్నాయి. మొరపెట్టారు, దేవుడు సమాధానం ఇవ్వలేదు. దేవుడు సమాధానం ఇవ్వనప్పుడు వాళ్ళకి ప్రోత్సాహం కూడా రావడం లేదు. ఎందుకు, ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టినా కూడా వ్యర్థమే, ఆయన వినడం లేదు, ఆయన చూడడం లేదు, ఆయన పట్టించుకోవడం లేదు, ఎంత మొరపెట్టినా కూడా ఏ జవాబు రావడం లేదు అని వాళ్ళు ప్రోత్సాహపరుచుకోవడానికి కూడా వాళ్ళకి లేదన్నట్టు. వాళ్ళు ప్రోత్సాహపరుచుకునే రీతిగా కూడా వారు లేరు. ఎవరైనా మనకు స్పందిస్తూ ఉంటే, ఎవరైనా మనతో మాట్లాడుతూ ఉంటే, ఎవరన్నా మనతో సంభాషిస్తూ ఉంటే మనం వారి దగ్గరికి వెళ్తాం, వారిని అడుగుతాం, లేదంటే వారితో సంభాషణ చేస్తాం. ఒకరు మన సహాయం అడిగినప్పుడు మనకు రిప్లైలో మనకి సహాయం చేస్తేనో, అట్లీస్ట్ స్పందిస్తేనో, మాటైనా చెబితేనో మనం తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాం. అదే వాళ్ళు పట్టినట్టుగా ఉంటే, పట్టించుకోకపోతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనకు మనసు రాదు. ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా కూడా స్పందన లేదనుకోండి, ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా కూడా జవాబు రాకపోతే, ఎన్నిసార్లు వెళ్ళి సహాయం అడిగినా కూడా సహాయం చేయకపోతే ఏమవుతుంది, మనకు ప్రోత్సాహం రాదు. ఎన్నిసార్లు పోయి అడగాలి, ఎందుకు అడగాలి, వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారా అనేటువంటి ఆలోచనలు వస్తాయి. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా బబులోనులో అలాగే ఉంది. నిన్ను ఆధారము చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకుని వాడు ఒకడును లేడు.
అంటే వారు ప్రోత్సాహం కూడా వారిలో లేదు. ఎందుకబ్బా వేస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి, ఆయన వినడు, జవాబు రాదు, మన పరిస్థితులు మారవు అనేటువంటి స్థితిలో వారున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వాళ్ళకి వచ్చింది అనంటే వారి యొక్క దోషాలను బట్టి, వారు చేస్తున్నటువంటి అపవిత్రమైన కార్యాలను బట్టి. అయితే వారు అంటున్నారు, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవుని దగ్గరికి వచ్చి మొరపెడుతున్నారు. ఏమని? నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, మమ్మల్ని కన్నవాడవు నీవే, మాకు జిగట మన్ను మేము, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరం నీ చేతి పని కదా, మేము చెడిపోయి ఉన్నాం, మేమంతా కూడా జిగటం వంటి వారం, మేమంతా చెడిపోయి ఉన్నాం, నువ్వు కుమ్మరి వాడవు, ఒకసారి బాగు చేస్తావు కుదరలేదు, ఒకసారి చేయాలని ప్రయత్నం చేస్తావు కుదరలేదు, మళ్ళా తీసుకో మమ్మల్ని తిరిగి మరలా మమ్మల్ని కట్టు, తిరిగి మరలా నీ చేతి పనిలాగా తయారు చేయని దేవుని దగ్గరికి వచ్చి మొరపెడుతున్నారు. యెహోవా అత్యధికముగా కోపపడకుము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకుము, చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. దేవుని దగ్గరికి వచ్చి గోజారుతున్నారు. ఏమని? యెహోవా అత్యధికముగా కోపపడకుము, ప్రభువా మా మీద కోపపడకు, మేము చేసిన దోషాన్ని నిత్యము జ్ఞాపకము చేసుకోకు, చిత్తగించుము, మా ప్రార్థన విను, మా పరిస్థితిని చూడు, మా ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించు అని దేవుని దగ్గరికి వచ్చి మొరపెడుతున్నారు. మేమందరం కూడా నీ ప్రజలమే కదా ప్రభు అని దేవుని దగ్గరికి వచ్చి బతిమలాడుతున్నారు. తర్వాత ఏమని చెబుతున్నారు? పరిశుద్ధ పట్టణములు, నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయను, సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను, మాకు మనోహరములైనవన్నీ నాశనమైపోయాను. నీ పరిశుద్ధ పట్టణములన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? బీట భూములు అయిపోయినాయి. అక్కడ వాన లేదు, అక్కడ మనుషులు లేరు, అక్కడ పంటలు లేవు, అంతా నాశనం అయిపోయిన స్థితిలో ఉంది. సియోను బీడుబారిపోయింది, యెరూషలేము పాడైపోయింది. మా పితరులు నిన్ను కీర్తించుతూ నిన్ను పూజించుతూ వచ్చిన ఆ మందిరము, మా శృంగారమైన మందిరము, ప్రపంచమంతటిలో కల్లా ప్రత్యేకమైన మందిరము, గొప్ప మందిరము ఇప్పుడు ఏమైపోయింది? అది అగ్నిపాలైపోయింది. నీ మందిరం పాడైపోయింది, నీ పట్టణములు పాడైపోయినాయి, నీ ప్రజలమైన మేము పాడైపోయినాం. మాకు ఇష్టమైనవన్నీ, మాకు మనోహరములైనవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. అంటే వాళ్ళు ఏం చెబుతున్నారు అనంటే, మేము పూర్తిగా నాశనమైన స్థితిలో ఉన్నాం, మాకు సంబంధించినవన్నీ నాశనం అయిపోయినాయి, మావన్నీ కూడా నాశనం అయిపోయినాయి అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతున్నారు. చివరికి వాళ్ళు అంటుంది ఏమిటి అనంటే, యెహోవా వీటిని చూచి ఊరకుందువా? ఇవన్నీ చూస్తూ కూడా నువ్వు ఊరకనే ఉంటావా? మౌనంగానే ఉంటావా? అత్యధికముగా మమ్మల్ని శ్రమ పెట్టుదువా? వాళ్ళు అడుగుతున్నటువంటి మాట. మా పరిశుద్ధ పట్టణాలన్నీ, మాకు ఇష్టమైనవన్నీ నాశనం అయిపోయినాయి, మా మందిరము అగ్నిపాలైపోయింది, మా యొక్క పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి, మా శ్రమ అధికమైపోయింది. ఇవన్నీ చూస్తూ కూడా నువ్వు ఊరుకునే ఉంటావా? నువ్వు సహాయం చేయవా? మేము మొరపెడుతుంటే మాకు జవాబు ఇవ్వవా? మౌనంగా ఉంటావా? అత్యధికంగా మమ్మల్ని ఇంకా శ్రమ పెడతావా అని దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతున్నారు. ఏమని మొరపెడుతున్నారు? నువ్వు ఇంకా ఊరకనే ఉంటావా? మౌనంగా ఉంటావా? అత్యధికంగా మమ్మల్ని ఇంకా కూడా శ్రమ పెడతావా అని దేవుని దగ్గర మొరపెడుతున్నారు. అంటే చూడండి, వారు చేసిన తప్పులను ఒప్పుకుంటూ చివరికి ఏం చేస్తున్నారు? తిరిగి దేవుని మీదనే నేరాలు మోపే రీతిగా మాట్లాడుతున్నారు. నువ్వు ఊరుకుంటావా? మౌనంగా ఉంటావా? మాకు సహాయం చేయవా? ఇంకా మమ్మల్ని శ్రమ పెడతావా అని దేవుని మీద ఒక రీతిగా వ్యాజ్యం పెట్టుకుంటున్నారు. మా పరిస్థితి ఈ రీతిగా ఉంది, ఇంకెంతకాలం మౌనంగా ఉంటావనే రీతిగా వారు దేవునికి మొరపెడుతున్నారు. అయితే వీరు పెడుతున్నటువంటి ఈ మొరకి, వీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి దేవుడు తర్వాత సమాధానం ఇస్తున్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయము మొదటి 2 వచనాలలో, యెషయా గ్రంథం 65వ అధ్యాయం మొదటి 2 వచనాలలో దేవుడు జవాబు ఇస్తున్నాడు వారికి. ఏమనంటే, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనులేని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దేవుడు ఏం చెబుతున్నాడు? నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని. అంటే దేవుడు ఏమో సమాధానం ఇస్తున్నాడు? నా యొద్ద విచారణ చేయలేదు, నన్ను అడగలేదు,
నన్ను అడగకపోయినా, నా యొద్దకు వచ్చి అడగకపోయినా నేను నా యొద్దకు రానిచ్చాను, నా దర్శనానికి రానిచ్చాను. నన్ను వెదకలేదు, నన్ను పనిగట్టుకొని వెదకలేదు, అయినా కానీ నేను దొరికాను. ఇదిగో నేనున్నాను, ఇదిగో నేనున్నాను అంటే దాని అర్థం ఏంటిది? ఒక భరోసా. ఆ భరోసాని ఎవరికి ఇచ్చాడంటే దేవుడు, నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో నేను చెబుతున్నాను. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకుంటూ, వారికి ఏది ఇష్టమైతే అదే చేస్తూ, లోబడకుండా ఉంటూ మూర్ఖుల్లాగా తిరుగుతున్నటువంటి ప్రజల వైపు దినమంతయు కూడా నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు దేవుడు. వారు అడిగిన ప్రశ్న ఏంటిది? యెహోవా, వీటిని చూచి ఊరకుందువా? మా పరిస్థితి ఈ రీతిగా ఉంది, మాకు సంబంధించినవన్నీ పాడైపోయినాయి, మాకు సంబంధించినవన్నీ నాశనం అయిపోయినాయి, మరి వీటిని చూసి ఊరకుంటావా? మౌనంగా ఉంటావా? ఇంకా అత్యధికంగా మమ్మల్ని శ్రమ పెడతావా అని దేవుణ్ణి వారు మొరపెడుతూ ఉంటే, దేవుడు ఏమని సమాధానం చెబుతున్నాడు? నా యొద్దకు విచారణ చేయని వారిని నేను నా దర్శనానికి రానిచ్చాను, నన్ను వెదకని వారికి నేను దొరికాను, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనంతో నేను చెబుతున్నాను. దినమంతా కూడా తమ ఆలోచనలు అనుసరిస్తూ చెడు మార్గంలో నడుచుకుంటూ లోబడనోళ్ళని ప్రజల వైపు దినమంతా నా చేతులు జాబుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఏమని సమాధానం ఇస్తున్నాడు అని అంటే, ఆయన యొక్క స్వభావాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క మనస్తత్వాన్ని, దేవుడి యొక్క మనస్తత్వాన్ని ఆయన ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఆయన యొక్క మనస్తత్వం ఏంటిది? ఆయన యొద్ద విచారణ చేయకపోయినా కూడా ఆయన దర్శనానికి రానిచ్చేవాడు, వెతకకపోయినా దొరికేవాడు. తన పేరు లేని జనముకైనా సరే భరోసానిచ్చే దేవుడు. లోబడకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి ప్రజల వైపు ఆయన దినమంతా కూడా చేతులు చాపి ఎదురు చూసే దేవుడు. ఏం చెబుతున్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఏం సమాధానం చెబుతున్నాడు అంటే దేవుడు, నా యొద్దకు విచారణ చేయని వారిని నా దర్శనానికి నేను రానిచ్చాను, నన్ను వెదకని వారికి నేను దొరికాను, నా పేరు లేని జనముతో నేను ఉన్నానని చెప్పాను, దినమంతా లోబడంలోని ప్రజల వైపు నా చేతులు చాపి చూస్తూ ఉన్నాను, నా చేతులు చాపాను. నేను నా యొద్ద విచారణ చేయని వారిని, నన్ను వెదకని వారికే నేను దొరికినప్పుడు మరి నీకెందుకు దొరకను? నన్ను నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనానికి రానిచ్చినప్పుడు నేనెందుకు నిన్ను రానివ్వను? నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో నేను చెప్పినప్పుడు మరి నీకెందుకు చెప్పను? తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున దినమంతా నడుచుకునే తమ ఆలోచన అనుసరించి చెడు మార్గమున నడుచుకుంటూ లోబడంలోని ప్రజల వైపే నా చేతులు నేను చాపినప్పుడు మరి నీకెందుకు చాపను? నా యుద్ధ విచారణ చేయని వారినే నేను దొరికినప్పుడు మరి నువ్వెవరు? దేవుడు అడుగుతుంది అదే. నా యుద్ధ విచారణ చేయని వారిని, నన్ను వెదకని వారిని, నా పేరు లేని వారిని, లోబడంలోని వారికే నేను దొరికినప్పుడు, వారికే నేను అందుబాటులో ఉన్నప్పుడు, వారికే నేను భరోసా ఇస్తున్నప్పుడు, వారి వైపు నా చేతులు చాపి నేను పిలుస్తున్నప్పుడు మరి నువ్వెవరు? నువ్వు ఎవరు చెప్పండి? ఎవరు ఇశ్రాయేలీలు? దేవుని చేత నిబంధన చేయబడినటువంటి ప్రజలు, దేవుని చేత నిబంధన చేయబడినటువంటి ప్రజలు, దేవుడు తన కొరకు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి జనాంగం, దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి పక్కనే ఉంటూ దేవుడు వారిని కాచి కాపాడినటువంటి జనాంగం, వారికి వాగ్దానాలు ఇచ్చి వారి పక్షంగా నెరవేర్చినటువంటి జనాంగం. మరి అటువంటి వారు వెతికితే ఎందుకు దొరకడు దేవుడు? అదే వారికి సమాధానం చెబుతున్నాడు. వీటిని చూచి ఊరకుందువా? మౌనంగా ఉందువా? అత్యధికంగా మమ్మల్ని శ్రమ పెడుతువా అంటే, నేను శ్రమ పెట్టేవాడిని కాదు, నేను ఊరకుండేవాడిని కాదు, నేను మౌనంగా ఉండేవాడిని అంతకన్నా కాదు, నేను శ్రమ పెట్టేవాడిని అంతకన్నా కాదు. నేను ఇటువంటి వాడిని. నా యొద్దకు రాని వారికి నా యొద్ద విచారణ చేయని వారికి దర్శనాన్ని ఇచ్చేవాడిని, నన్ను వెదకిన వారికి దొరికేవాడిని, నా పేరు లేని జనముకైనా నేను ఉన్నానని చెప్పేవాడిని, లోబడిన వారి వైపు నా చేతులు చాపేవాడిని. నువ్వు నా దగ్గరకు వస్తానంటే, నువ్వు నన్ను వెంబడిస్తాను అనంటే, నువ్వు నన్ను వెతుకుతాను అనంటే, నువ్వు నాకు మొరపెడతాను అనంటే మరి నీకెందుకు నేను తోడుగా ఉన్నాను? నీకెందుకు నేను దొరకను అని దేవుడు సమాధానం ఇస్తున్నాడు. అంటే దేవుడు ఒక రీతిగా వారికి భరోసాని ఇస్తున్నాడు, ఒక రీతిగా వారిని బలపరుస్తున్నాడు. దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే, నీ యొక్క స్థితిగతులు మార్చుకొని నా వద్దకు వస్తే, నీ యొక్క పరిస్థితులు, నీ యొక్క ఆలోచన విధానము, నీ లోబడంలోని తత్వము, నీ యొక్క మూర్ఖపు స్వభావము,
నీ తిరుగుబాటుతనాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు నా దగ్గరికి వస్తే నేను ఎందుకు దొరకను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు వారికి ఆ పరిస్థితి వచ్చింది? అదే చెప్తాడు దేవుడు 3వ వచనంలో. వారు తోటలలో బలి అర్పణను అర్పించుచు ఇటికల మీద ధూపము వేయుదురు, నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. ఏం చెబుతున్నాడు దేవుడు? వారు తోటలలో బలి అర్పణాన్ని అర్పిస్తూ ఇటికల మీద ధూపం వేస్తున్నారు. తర్వాత నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. ఎందుకు మిమ్మల్ని ఎడబాయాల్సి వచ్చిందంటే, ఎందుకు మిమ్మల్ని శ్రమ పెట్టాల్సి వచ్చిందంటే, ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టాల్సి వచ్చిందనంటే దేవుడు సమాధానం చెబుతున్నాడు. నేనేమి నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు, నువ్వు మొరపెడితే వినకుండా ఉండేవాడిని కాదు, నిన్ను శ్రమ పెట్టేవాడిని అంతకన్నా కాదు, నువ్వు శ్రమలు పడుతుంటే, నువ్వు బాధలు పడుతుంటే, నువ్వు దుఃఖాలు పడుతుంటే చూస్తూ ఉండేవాడిని కాదు. కేవలం నీవు ఏం చేసేదంటే దేవునికి వారు నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. ఏం చేస్తున్నారంట వాళ్ళు? నా భయము లేక నిత్యము కోపము కలుగజేస్తున్నారంట దేవునికి. దేవుడు వారిని విడిపిద్దామని వారి వైపు చూస్తే ఏం కనపడుతున్నాయి? వాళ్ళలో అవిధేయతలు కనపడుతున్నాయి. వారు పశ్చాత్తాప హృదయముతో, లేదంటే దేవుని చేసిన మేలులను బట్టి, దేవుడు వారి పక్షంగా జరిగిస్తున్న కార్యాలను బట్టి వారు కృతజ్ఞత కలిగి దేవుని ఎదుట దీనులై, దేవుని ఎదుట తగ్గింపు కలిగిన వారై ఆ రీతిగా లేరు వాళ్ళు. దేవుడు ఎవరిని చూస్తాడు? దీనుల్ని చూస్తాడు. దేవుడు ఎవరిని చూస్తాడు? తన యందు భయభక్తులు కలిగిన వారిని చూస్తాడు. దేవుడు ఎవరిని చూస్తాడు? తనకు మొరపెట్టే వారిని చూస్తాడు. దేవుడు ఎవరిని చూస్తాడు? తన కొరకు రోషం కలిగి నిలబడే వాళ్ళని చూస్తాడు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు అనంట, నా భయము లేక, దేవుడు ఉన్నాడే, మాకు నిబంధన చేసిన దేవుడే, మమ్మల్ని ఆ బైగుప్తి బానిసత్వం నుంచి విడిపించిన దేవుడే, మమ్మల్ని ఇక్కడికి వచ్చి తీసుకొచ్చిన దేవుడే, మా చుట్టూ శత్రువులు ఉన్నారు, మా చుట్టూ మాకు విరోధులు ఉన్నారు, నేటికీ ఉన్నారు ఇశ్రాయేలుకి విరోధులు. మరి ఇటువంటి విరోధులు మా చుట్టూ ఉన్నప్పుడు సైతం మమ్మల్ని విడవకుండా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడే అనేటువంటి ఆ కృతజ్ఞత కానీ, ఆ లోబడే తత్వం కానీ, ఆ మనసు లేకుండా ఏం చేస్తున్నారట? వాళ్ళు నిత్యము కోపం కలుగు చేస్తున్నారు. వారి క్రియలు ఆ రీతిగా ఉన్నాయి, వారి యొక్క జీవితాలు ఆ రీతిగా ఉన్నాయి, వారు చేస్తున్నటువంటి పనులు ఆ రీతిగా ఉన్నాయి. అందుకే దేవుడు వారి వైపు చూడడం మానేశాడు. ఇప్పుడు కన్నా మార్చుకొని వస్తే నేను అంగీకరించే దేవుడినని దేవుడు వారికి భరోసానిస్తున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు. చూడండి, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు తిరుగుబాటుతనం చేసి, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు శ్రమల పాలై, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దగ్గరకు వచ్చి అడిగితే దేవుడు ఇస్తున్నటువంటి సమాధానం ఇదే. ఏమని? ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనముతో నేను చెప్పినప్పుడు నువ్వెవరివి? నువ్వు నా సొత్తువి, నువ్వు నేను ఏర్పరచుకున్న వాడివి, నువ్వు నన్ను విమోచించిన వాడివి అని దేవుడు సమాధానం ఇస్తున్నాడు. చూడండి, ఇటువంటి పరిస్థితులు అప్పుడప్పుడు మన జీవితంలో కూడా ఉంటాయి. ఎందుకు ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఈ సందర్భాన్ని ఎందుకు వివరిస్తున్నాను అంటే, ఇటువంటి పరిస్థితులు కొన్నిసార్లు మన జీవితంలో మనకు ఎదురవుతాయి. మన జీవితం ఏమీ కూడా స్మూత్ రోడ్ లాగా ఉండదు. ఎప్పుడు కూడా స్మూత్ రోడ్లు ఎక్కడుంటాయి? హైవేలు అంటేనే స్మూత్ రోడ్లు. మన జీవితాలు ఎప్పుడు హైవేలు లాగా ఉండవు. మన జీవితాలు ఎప్పుడు కూడా పల్లెటూరు రోడ్లు లాగా ఉంటాయి. కొంతకాలం బాగా సాగుతుంది, ఇంకొంత దూరం పోతే భయంకరమైన గతుకులు, భయంకరమైన గుంటలు, అటువంటి రీతిగా ఉంటాయి. అలాగే మన ఈ లోక యాత్రలో మనం పోతున్నప్పుడు అనేక రకాలైనటువంటి శోధనలు మనకు వస్తాయి, అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కొన్నిసార్లు మనం కూరుకొని పోతాం శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో. కొన్ని మనం కావాలని తెచ్చుకుంటాం. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలైతే వారంతటా వారు చేతులారా తెచ్చుకున్నారు, వారంతటా వారే కొని తెచ్చుకున్నారు. ఒక రీతిగా చెప్పాలి అంటే దేవుని మీద తిరుగుబాటుతనం చేసి. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. మరి అవి ఎందుకు వచ్చినాయో అవి మనకే తెలియాలి. ఎందుకనంటే అవతల వాళ్ళకి తెలియదు. ఎందుకు మన జీవితంలో మీ జీవితంలో ఎవరి జీవితాల్లో ఏం జరుగుతుందో, ఎవరి జీవితాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోతున్నారో, వాళ్ళు ఎటువంటి వ్యక్తిగతమైన అలవాట్లు కానీ, లేదంటే వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని కానీ ఏం కలుగున్నారో, ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో మనకైతే తెలియదు. ఎందుకంటే మనం దేవుడు కాదు. దేవుడు మనకు ఆ వివేచన ఇవ్వలేదు. అటువంటి వివేచన కలిగిన వారు ఉన్నారు, కానీ దేవుడు మనకు ఆ వివేచన ఇవ్వలేదు. ఎదుటి వారి హృదయం ఏ రీతిగా ఉందో, ఎదుటి వారి హృదయ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు సంపూర్ణంగా తెలియదు. వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. కాబట్టి ఎవరి స్థితి వాళ్ళకి తెలుసు, ఎవరి పరిస్థితి వాళ్ళకి తెలుసు. కొంతమంది ఏం చేస్తారు అంటే కావాలని కొని తెచ్చుకుంటారు. కొంతమంది దేవుడే పరీక్షిస్తాడు. అది కొని తెచ్చుకున్నదైనా,
ఆ శ్రమ గాని, ఆ కష్టం గాని, కొని తెచ్చుకున్నదైనా, లేదంటే దేవుడే శోధించిన ఏ పరిస్థితిలోనైనా సరే మన దేవుడు మన పక్షంగా ఉండేవాడే. మనతో ఉండే దేవుడే. మనల్ని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం గూడా కానే గాదు. మనం అవిధేయత చేసినామని, మనము దేవుని మీద ధిక్కారం చేసినామని, మనల్ని విడిచిపెట్టే దేవుడు గాదు. మనల్ని దేవుడు త్రోసివేసే దేవుడు గాదు. దాన్ని సరిజేసి తిరిగి స్వీకరించే దేవుడు మన దేవుడు. దాన్ని సరిజేసి ఏ రీతిగైనా సరే తిరిగి స్వీకరించే దేవుడు మన దేవుడు. ఎందుకనంటే జగత్తి పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రభు. జగత్తి పునాది వేయబడక ముందే మనల్ని ఎరుగున్నాడు మన దేవుడు. చూడండి, గర్భంలో రూపింపబడక ముందే, ఈ జగత్తు అసలు పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎరుగున్నాడు. చూడండి, నేడు తల్లులు బిడ్డల్ని కంటారు. ఎన్ని నెలలు మోస్తారు? కేవలం 9 నెలలు మోస్తారు. 9 నెలలు మోసి ఆ 9 నెలల ప్రయాణం కూడా ఎంతో కష్టంగా ఉంటది. ఆ 9 నెలలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం లాగా గడుస్తా ఉంటది. ఎంతో కష్టంగా గడుస్తా ఉంటది. ఎందుకు? వాంతులుంటాయి, వికారాలుంటాయి, నొప్పులుంటాయి, రకరకాలైనటువంటి పరిస్థితులుంటాయి. అంత కష్టపడి, అంత ప్రయాసపడి, ఎంతో భయంకరమైన వేదన తర్వాత బిడ్డ చేతికొస్తే చూడండి, ఆ తల్లి ఆనందం అంతా ఇంత గాదు. ఆ తల్లి సంతోషం అంతా ఇంత ఉండదు. ఆ పుట్టిన బిడ్డకి ఏమన్నా ఇబ్బంది కలిగి కొంత ఎడబాయాల్సొస్తే, వేరే హాస్పిటల్‌లో పెట్టాల్సొస్తేనో, లేదంటే ఇంకేదన్నా ఇబ్బంది కలిగితేనో ఎంత తల్లడిల్లుతారో. అదే రీతిగా కొంతకాలం మనం పెరిగిన తర్వాత, కొంతకాలం మనం పెంచిన తర్వాత, ఆ బిడ్డ పెరిగిన తర్వాత, ఆ బిడ్డను ఎడబాయాల్సొస్తే, ఒక హాస్టల్‌కి పంపియాలంటేనో, లేదంటే ఇంకోటి ఏదన్నా అయ్యి ఆ బిడ్డకు దూరం అయితేనో తల్లడిల్లిపోతాం. మరి 9 నెలలు కష్టపడి మోసి కన్నందుకే మనకంత అఫెక్షన్ ఉంటే, కొన్ని నెలలు మనం పెంచినందుకే మనకంత అఫెక్షన్ ఉంటే, కొన్ని సంవత్సరాలు మనతో ఉన్నందుకు మనకంత అఫెక్షన్ ఉంటే, అంత ప్రేమ ఉంటే, మరి జగత్తి పునాది వేయబడక ముందే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. జగత్తి పునాది వేయబడక ముందే మనల్ని ఎరిగున్నాడు మన దేవుడు. మరి ఆయనకెంత బాధుండాలి? ఆయనకెంత కష్టం ఉండాలి? ఆయనకెంత ఇబ్బందిగా ఉంటది? మనం తప్పిపోతే, మనం దూరమైతే. చూడండి, ఈ లోకంలో మనుషులు లేకపోతే ఈ లోకంలో తల్లులు ఏం జేస్తారు? ప్రసవ వేదన అనేది నొప్పులతో ప్రసవ వేదనే పడతారు. కానీ మనల్ని కనడానికి దేవుడు ఏం జేశాడు అనంటే, తను రిక్తునిగా మార్చుకొని ఈ లోకానికొచ్చి, తను ఎన్నో ప్రసవ వేదనతో పాటు అవమానాలు పడ్డాడు. తర్వాత తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన ప్రాణం ఇవ్వకపోయింటే మనం ఆయనలో నూతనమైన సృష్టిగా, నూతనమైన జన్మ అనుభవంలో మనం ఉండేవారం గాము. ఆయన ప్రాణం పెట్టకపోతే మనకు నూతన జన్మ లేదు. మనకు రెండవ జన్మ లేదు. ఆయన ప్రాణం పెట్టకపోతే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్న మనము జీవించేవారం గాము. ఆ చచ్చిన స్థితిలోనే ఉండేవారం. మనల్ని జీవింపజేయడానికి, మనల్ని మరలా జన్మింపజేయడానికి యేసు ప్రభు ఏం చేశాడు అనంటే, తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించాడు. మరి తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించి, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన తండ్రికి, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మన దేవునికి చూడండి ఎంత విలువైన వారం మనం. అని అంటాడు, నీవు నా సొత్తు అంటాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు అంటాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు. అంటే దేవుడు మనల్ని ఎంతో విలువనిచ్చి కొన్నాడు. ఎంత విలువ అంటే తన ప్రాణం. తన ప్రాణానికి సాటైంది లోకంలో ఏది లేదు. తన ప్రాణానికి సమానమైంది, తన ప్రాణానితో తూగగలిగింది లోకంలో ఏది లేదు. చూడండి, ఉదాహరణకి మనకు బాగా అర్థం కావాలనంటే, మనమే ఎంతో కష్టపడ్డాం. 2, 3 సంవత్సరాలు కష్టపడి, ప్రయాసపడి చూడండి, ఒక 3 లక్షలు పెట్టి ఒక నెక్లెసో లేదంటే ఒక బంగారు ఆభరణం కొన్నాం. ఆ బంగారు ఆభరణాన్ని చూడండి, మనం కష్టపడి, ప్రయాసపడి కొన్నాం. దాన్ని ఏం చేస్తాం? ఎంతో భద్రంగా దాన్ని కాపాడుకుంటాం. ఎంతో భద్రంగా దాన్ని దాచిపెట్టుకుంటాం. ఒకవేళ అది పడిపోయిందనుకోండి, ఎక్కడైనా జారిపోయింది మన చేతుల్లో నుంచి. పడిపోతే ఏం చేస్తాం? వెతుకుతాం. ఎక్కడెక్కడ తిరిగామో, ఎక్కడ పోయిందో అని వెతుకుతాం. అది దొరికేంత వరకు మనకు నెమ్మది ఉండదు. అది దొరికేంత వరకు మనకు సమాధానం ఉండదు. వెతుకుతాం. మనం వెతికినప్పుడు అది బురద గుంటలో దొరికిందనుకోండి, బురదలో ఉందనుకోండి, ఏమవుతది చెప్పండి? ఏం చేస్తాం? బురదలో ఉంది, మట్టిలో ఉంది, ఇంక ఇది పనికిరాదని చెప్పి వదిలేస్తామా? వదలం. ఎందుకంటే బంగారం విలువైందే. ఎందుకు విలువైంది? 3 లక్షలు మనం కష్టపడిన డబ్బు ఇచ్చి కొన్నాం. అందుకు అది విలువైంది. అది ఉట్టిగా దొరికిందైతే
అదేదో బహుమానంగా వచ్చిందైతే మనం అంత బాధపడకపోవచ్చు. కానీ కష్టపడి 3 సంవత్సరాలు ప్రయాసపడి డబ్బంతా సమకూర్చుకొని ఎన్నో అవమానాలకి, శ్రమలకి లోబడి, కష్టపడి, ప్రయాసపడి వస్తువు కొన్నాం. అది దొరికితే బురదలో దొరికింది, మట్టిలో దొరికిందనుకోండి ఏం చేస్తాం దాన్ని? తీసుకొని దాన్ని శుద్ధి చేసి, దాన్ని బాగు చేసి మరలా వాడుకుంటాం. మన దేవుడు గూడా అంతే. తన ప్రాణాన్నిచ్చి మనల్ని కొన్నాడు. తాను ఎంతో ప్రయాసపడి మనల్ని కన్నాడు. మనల్ని కన్న దేవుడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. మనం ఎప్పుడు గూడా ఆయనకి విలువైనటువంటి వారమే. బంగారం బురదలో ఉన్న విలువైందే. అలాగే మనం ఎప్పుడు గూడా ఆయనకి విలువైనటువంటి వారు. ఎప్పుడు అది వాడబడుతది, ఎప్పుడు అతని ఇంటిలో ఉంటది అనంటే, ఒకవేళ బంగారపు వస్తువు ఎప్పుడు మన చేతికొచ్చి తిరిగి మనం దాన్ని వాడుకుంటాం, ఎప్పుడు తిరిగి మరలా మనం దాన్ని ఇంట్లోకి తీసుకెళ్తామంటే అది దొరికినప్పుడు మాత్రమే. తప్పిపోయింది దొరికినప్పుడు మాత్రమే తిరిగి మనం మళ్ళీ దాన్ని వాడుకుంటాం. తిరిగి మళ్ళీ దాన్ని మనం తీసుకెళ్ళి మన ఇంట్లోనో, బీరువాలోనో పెట్టుకుంటాం. దొరకకపోతే ఏం చేస్తాం? అది ఎక్కడున్నదో అక్కడే పోతది. అలాగనే మనం గూడా దేవునికి దొరికితే, మనం గూడా దేవుని చేతిలో పడితే ఆయన ఏం చేస్తాడు? ఆయన శుద్ధి చేసే దేవుడు. ఆయన బాగు చేసే దేవుడు. ఆయన తిరిగి మరలా తన ఇంటికి తీసుకెళ్ళి ఆయన వాడుకునే దేవుడు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు, ఆయన నెట్టివేసే దేవుడు. అదే ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నాడు. నేను విచారణ చేయని వారిని నా దర్శనానికి రానిచ్చినప్పుడు, వెదకని వారికి దొరికినప్పుడు, నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనముతో నేను చెప్పినప్పుడు, లోబడనొల్లని వారి వైపు నా చేతులు చాపినప్పుడు, మరి నువ్వెవరివి? నేను ఏర్పరచుకున్న వాడవు కావా? నా సొత్తువు కావా? నేను విమోచించిన వాడవు కావా? నేను నిబంధన చేసిన వాడవు కావా అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి దేవుడు ఆశించేది ఏంటిది అనంటే, కేవలం మన నుంచి ఆయన ఆశించేది ఒక్కటే, విధేయత. ఆయనకి లోబడి మనం ఉండాలి. ఆయన విధేయతను మన నుంచి ఆశిస్తాడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అనంటే, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నా, మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన శ్రమలు కొని తెచ్చుకున్న మన నిర్లక్ష్యాన్ని బట్టో, మన యొక్క అవిధేయతను బట్టో, లేదంటే దేవునికి విలువనివ్వని బట్టో, ఏ రీతిగానైనా సరే మనం కొని తెచ్చుకున్న వారమైతే, మన దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు, మనం తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేర్చుకునే దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడు? అదే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 22వ వచనంలో, అదే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 22 నుంచి 26 వరకు మనం చదివితే, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చేయి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? బేకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? దేవుడే మాట్లాడుతున్నాడు. నా జనుల తట్టు నా చెయ్యి నేను ఎత్తుచున్నాను. దేవుడు తిరిగి తన చేతిని తన జనుల వైపు ఎత్తుతున్నాడు. జనుల వైపు ధ్వజం ఎత్తుతున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, రాజులు నీకు పోషించే తండ్రులుగా ఉంటారు, వారి యొక్క రాణులు నీకు పాలిచ్చే దాదులుగా ఉంటారు. ఎవరైతే నిన్ను తీసుకెళ్లారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వాళ్ళే నిన్ను పోషించే వారిగా, వాళ్ళే నీకు పాలిచ్చే వారిగా ఉంటారు. పైపెచ్చి ఏం చేస్తున్నాడు? వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు. వాళ్ళు నీ పాదాల దగ్గరికి వస్తారు, నీవే వారి పైన ఉంటావని చెబుతున్నాడు దేవుడు. నీ పాదముల ధూళి నాకెదరు అంటే నీకంటే చాలా తక్కువ స్థాయిలో వారిని తీసుకొని వస్తున్నాడు దేవుడు. నిన్నే హెచ్చిస్తున్నాడు. అదే అంటున్నాడు, అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. ఒకటే దేవుడు చెబుతున్నాడు, అప్పుడు నేను యెహోవానని, నేను దేవుడినని, నా కొరకు కనిపెట్టుకునే వాళ్ళు ఎప్పుడు కూడా అవమానము నొందరని నువ్వు తెలుసుకుంటావు అని చెబుతున్నాడు. ఆయన అంటున్నాడు, బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? బీకరులు చెరపట్టబడిన వారు విడిపింపబడుదురా? ప్రశ్నది ఏంటది? బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? కొల్ల సొమ్ము అంటే కొల్లగొట్టిన సొమ్ము అని అర్థం. ఎప్పుడు మన సొమ్మును కొల్లగొట్టగలము అని అంటే, మన ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి,
లేదంటే మనం ఒక బ్యాంక్కి వెళ్ళాం అనుకోండి, అక్కడున్న సొమ్మును మనం ఎప్పుడు కొల్లగొట్టగలమనంటే అక్కడున్న వారందరికంటే కూడా మనం బలవంతులు అయినప్పుడు, వారందరినీ కూడా మనం పడగొట్టగలిగినప్పుడు, అప్పుడు వారిని మనము దోచుకోగలం. అదే రీతిగా బలాఢ్యుని చేతుల నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? వాడు బలాఢ్యుడు కాబట్టే, ఎదుటివాడు బలహీనుడు కాబట్టే వాడు ఏం చేశాడు? ఓడించాడు, దోపుడు సొమ్ములాగా తీసుకొని పోయినాడు. ఎవరు బలాఢ్యుడు ఇక్కడ? తీసుకోపోబడినోడు కాదు, తీసుకొని పోయినోడు బలాఢ్యుడు. తీసుకోపోబడినోడు గనక బలాఢ్యుడు అయ్యుంటే, వెళ్ళినవాడు బలాఢ్యుడు అయ్యుంటే ఓడించిండేవాడు. కొల్ల సొమ్ముగా వెళ్ళేవాడు కాదు. కానీ బలహీనుడు కాబట్టి ఏం చేస్తున్నాడు? బలాఢ్యుని చేతికి దొరికిపోయినాడు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. బలాఢ్యుని చేతిలో నుంచి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొని రాగలడు? ఒకవేళ తీసుకురాగలుగుంటే ముందే దోచుకోకుండా ఆపేవాడు కదా. ఎవరి వల్ల కాదు. భీకరులో చెరపట్టిన వారు విడిపింపబడతారా? భీకరులు అంటే భయంకరమైనటువంటి వారు, మానవత్వం ఉండదు, ఏమీ ఉండదు, బహు భయంకరమైనటువంటి వారు. అటువంటి వారు చెరపట్టబడిన వారు, అటువంటి వారు చెరపట్టబడితే వారి చేతిలో నుంచి ఎవరైనా వారిని విడిపించగలుగుతారా? అది ఈ లోకరీతిగా అయితే సాధ్యం కాదు. బలాఢ్యుని చేతిలో నుంచి కొల్ల సొమ్ము తీసుకురావడం అంత ఆషమాషి కాదు. బేకరుల చేతిలో నుండి బేకరులు చెరపట్టబడిన వారిని విడిపించడం అంత సాధ్యం కాదు. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టబడిన వారు సహితము విడిపింపబడుదురు, బేకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. దేవుడేమి వాగ్దానం ఇస్తున్నాడు వాళ్ళకి? బలాఢ్యులు చెరపట్టిన వారు సైతం విడిపించబడతారు. బలాఢ్యులు అయితే కావచ్చు, వారి చేతిలో ఉన్నవారు సైతం విడిపించబడతారు. బేకరులు చెరపట్టిన వారు విడిపించబడతారు. బేకరులు అయినా సరే చెరపట్టబడితే వారు కూడా విడిపించబడతారు. ఎందుకు అనంటే, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను. దేవుడు ఏం చెబుతున్నాడు? నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధం చేస్తాను. అది వరకు ఆ సహాయం లేదు, ఇప్పుడు వచ్చింది ఆ సహాయం. అది వరకు ఆ సహాయం ఉండుంటే వారు చెరగా వెళ్ళే వాళ్ళు కాదు, కొల్ల సొమ్ములాగా వెళ్ళే వాళ్ళు కాదు, బేకరుల చేతిలో బంధింపబడే వాళ్ళు కాదు. అప్పుడు సహాయం లేదు వారి యొక్క అవిధేయతను బట్టి, అప్పుడు సహాయం లేదు వారి జీవితాన్ని బట్టి, వారు లోబడంలో ఉన్న తత్వాన్ని బట్టి. అయితే ఇప్పుడు విడిపించబడతారు. వాళ్ళు బలాఢ్యులు కానీ బేకరులు కానీ ఎవరైనా కానీ, ఎటువంటి వారైనా కానీ వారి చేతిలో నుండి విడిపించబడతారు. ఎందుకంటే నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను. దేవుడే యుద్ధ రంగంలోనికి అడుగు పెడుతున్నాడు. ఎందుకు ఆయన యుద్ధ రంగంలోకి అడుగు పెడుతున్నాడు? మొదట శ్రమలకు అప్పగించిన ఆయన, మొదట ఇబ్బందులకు అప్పగించిన ఆయన, చెరలాగా అప్పగించిన ఆయన, అప్పుడు సహాయం చేయని ఆయన మరి ఇప్పుడు ఎందుకు సహాయం చేస్తున్నాడు? ఇప్పుడు ఎందుకు వారికి పక్షంగా ఉంటానంటున్నాడు? ఇప్పుడు ఎందుకు వారితో యుద్ధం చేస్తానంటున్నాడు? ఎందుకనంటే ఆయన గుణగణాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి ఆయన గుణగణము? కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే మనకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. మన దేవుడు ఎటువంటి వాడు? తన ప్రజలకి విమోచనము కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఏం చెబుతున్నాడు ఆయన? ఆయన తన ప్రజలకు విమోచనం కలుగజేసే దేవుడు. అంత మాత్రమే కాదు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. తాను ఏదైతే నిబంధన చేశాడో, తాను ఏదైతే నిబంధన చేస్తూ వచ్చాడో తన ప్రజలతోటి, ఆయన దానిని నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. అంటే ఏదో నిబంధన చేసి అటు ఇటు అయిపోయారు కాబట్టి వదిలేసి వెళ్ళిపోవడం కాదు. దేవుని గుణగణం అది కాదు. నిబంధన చేస్తే దాన్ని దేవుడు ఎంతకాలం కొనసాగిస్తాడంట? నిత్యము కొనసాగించాలని, నిత్యము ఉండాలని నిర్ణయించువాడు. అంటే దేవుని నిబంధన నిత్యం ఉండేది, అది కొంతకాలం ఉండి పోయేది కాదు. అది ఇప్పుడుండి రేపు పోయేది కాదు. ఏదో కొంచెం తేడాలు వస్తే ఎవరు పాటికోలు పోయేది కాదు. అది కాదు ఆయన నిబంధన. ఆయన నిబంధన చేస్తే అది నిత్యం ఉంటది అనే విషయాన్ని కీర్తనకారుడు మనకు చెబుతున్నాడు. ఆయన నిబంధన నిత్యం ఉంటది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వారు నిబంధన మీరినప్పుడు ఆయన శ్రమలకు అప్పగించాడు. వారు నిబంధన చేసుకున్నారు దేవునితోటి. ఆనాడు యెహోషువ అడుగుతాడు, మీ ఇష్టము, దేవుడు అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చాడు, నీ బిడ్డల్ని నేను వాగ్దాన భూమికి తీసుకొని వస్తానని, వారికి శ్రేష్టమైన దేశాన్ని ఇస్తానని. దేవుడు ఆ వాగ్దానం ప్రకారంగా వారిని వాగ్దాన దేశానికి తీసుకొని వచ్చాడు. వారికి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత యెహోషువ ఒక మాట చెబుతాడు, నీ ఇష్టము,
మీకు ఎవరు ఇష్టమైతే వాళ్ళని పూజించుకోండి, ఏ దేవుడు మీకు నచ్చితే వాళ్ళని పూజించుకోండి, నేను మాత్రము నా ఇంటి వారు మాత్రము యెహోవాను సేవించదము అంటాడు. మీ ఇష్టం చేర్చిన తర్వాత, వారికి స్వాస్థ్యాన్ని పంచిచ్చిన తర్వాత చివరిలో చెప్పే మాట యెహోషువాది. మీ ఇష్టం, మీరు ఎవరిని పూజించుకోవాలంటే వాళ్ళు పూజించుకోండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం అని చూడండి. ఆయన నిబంధన చేసుకున్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆయన మాటకు ప్రతిగా వారు కూడా నిబంధన చేస్తారు. ఉంటది యెహోషువ గ్రంథంలో. వాళ్ళు ఏమని నిబంధన చేస్తారు? మేము యెహోవాను కాకుండా మరి ఏ ఇతర దేవతనైనా దేవులనైనా పూజిస్తే మేము శాపగ్రస్తుల మగుదుము గాక అంటారు. అంటే వాళ్ళు మేము యెహోవాను విడిచిపెట్టి వేరే దేవతలను పూజిస్తే మేము శాపగ్రస్తులం అవుతాము అని వారు దేవునితో నిబంధన చేసుకుంటారు. అంటే దేవుడినే మేము సేవిస్తాం, ఈ దేవుడితోటే మేము ఉంటాం, ఈ దేవుడితోటే మా తరతరాలు నడుస్తాయి, ఈ దేవుడే మాకు దేవుడు, ఈయనే మాకు రక్షకుడు, ఈయనే మాకు విమోచకుడు, ఈయన తప్ప ఇంకో ఈ దేవుడు లేడు అని ఆ రోజు వాళ్ళు నిబంధన చేసుకున్నారు. నిబంధన చేసుకున్న ఆ నిబంధనని దేవుడు నిత్యం నిర్ణయించేవాడు. వారు నిబంధన మీరినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అనంటే వారిని నిబంధనలోనికి తీసుకురావడానికి శ్రమంలోకి నెట్టాడు. అందుకే వారు శ్రమల్లోకి పోయిన తర్వాత తిరిగి దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతున్నారు. మేము మంటి వారము, మేము మంటిమి, నువ్వు కొమ్మరివి, మేము ఈ ప్రజలము అని చెప్పి దేవుని దగ్గరకు వస్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, మీ ప్రజలమే కదా అని అడిగారు. అంటే దేవునికి ఏం చేస్తున్నారు వాళ్ళు? అయ్యా మీతో నిబంధన చేసుకున్నాం కదా, మేము కదా నీ ప్రజలం కదా, నువ్వు మా తండ్రివి కదా, ఇదే కదా నీకు నాకు మధ్యలో ఉన్న నిబంధన, ఈ నిబంధన జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని రక్షించవా అని చెప్పి దేవుని అడిగినప్పుడు దేవుడు అదే ఇక్కడ చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చి వారి పక్షంగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చి వారి పక్షంగా దేవుడు నిలబడ్డాడు. ఇప్పుడు వచ్చి వారి పక్షంగా దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని బలపరుస్తున్నాడు. నేను ఎందుకు చెబుతున్నాను అని అంటే మనం కూడా అంతే. మనం ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి మన పాపాలు ఆయన ఎదుట ఒప్పుకొని ఆయనే దేవుడని, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన నమ్మితేనే నిత్య జీవమని ఎప్పుడైతే ఆయన పాదాల చెంతకు వచ్చి ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకొని ఆయన మన తండ్రిగా స్వీకరించి, మన రక్షకునిగా స్వీకరించి, మన విమోచకుడిగా స్వీకరించి ఆయన దగ్గరికి వస్తామో ఆయనతో మనం నిబంధన చేసినటువంటి వారు. ఎటువంటి నిబంధన అంటే అది రక్తపు నిబంధన. ఏమని ప్రార్థన చేస్తాం మనం? ప్రభువా నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించు. ఆయన రక్తముతో మనల్ని శుద్ధీకరిస్తున్నాడు. రక్తముతో నిబంధన చేసుకుంటున్నాం దేవునితోటి మనం. అందుకే మన జీవితాల్లో మనం తప్పుతున్న ప్రతిసారి, మనం పక్కకు చూస్తున్న ప్రతిసారి, మార్గం విడిచిపోవాలనుకుంటున్న ప్రతిసారి, అవిధేయత చూపించాలనుకుంటున్న ప్రతిసారి, అవిధేయత చూపించిన ప్రతిసారి దేవుడు శిక్షిస్తాడు. అందుకే అంటాడు, మీరు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటది, మీరు తండ్రి కలిగినటువంటి వారు, తండ్రి తనకి ఇష్టమైన వారిని శిక్షించి గద్దిస్తాడు. మనకు గద్దింపు దీవెన, మనకు శ్రమ ఆశీర్వాదం. ఒక రీతిగా చెప్పాలి అని అంటే అది ఎందుకు నిమిత్తమైన రాని ఎందుకు అనంటే తిరిగి మరలా దేవునితో మనల్ని అది కనెక్ట్ చేస్తుంది. తిరిగి మరలా దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరిస్తుంది. తిరిగి తండ్రి ఇంటికి, తండ్రి సన్నిధికి మనల్ని నడిపిస్తుంది. తిరిగి మరలా తండ్రితో మనం నిబంధనలోనికి నడిపిస్తుంది. మనం తప్పిన నిబంధనలోనికి మనం నడిపిస్తుంది. అప్పుడు దేవుని సహాయం, దేవుని కాపుదల మనకు నిలిచి ఉంటది. కాబట్టి మన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన నిబంధన నిత్యము నిర్ణయించేవాడు. ఆయన నిబంధన నిత్యం ఉండేది. ఎంత నిత్యం ఉండేది అనంటే అది ఇప్పుడుండి రేపు పోయేది కాదు, మనం చచ్చిపోయిన తర్వాత పోయేది కాదు. లోకంలో ఒక నిబంధన ఉంటది, భార్యాభర్తలకు ఒక నిబంధన ఉంటది. ఏంట నిబంధన? భార్య బతికున్నంత కాలం భర్త ఇంకొకరిని చేసుకోకూడదు, ఇంకొకరి వైపు చూడకూడదు, అంతే. ఆ భార్యతోనే ఉండాలి. భార్య ఏం చేయాలి? ఆ భర్తతోనే ఉండాలి. ఆ మరణం తర్వాత వారికి ఇంక సంబంధం లేదు. కానీ మనకు అట్లా కాదు. మన నిబంధన నిత్యమైన నిబంధన. అది శ్రమలో ఉన్నప్పుడు పోదు, కష్టంలో ఉన్నప్పుడు పోదు, చివరికి మరణం వచ్చినా సరే, మనం మరణించినా సరే ఆ నిబంధన తొలగి పోదు. మన నిబంధన నిత్యమైన నిబంధన, శాశ్వతమైన నిబంధన. మరణము కూడా వేర్పరచలేనటువంటి నిబంధన, శాశ్వతమైన నిబంధన మనం దేవునితో చేసుకుని ఉన్నాం. మనం దేవుని ప్రజలం. కాబట్టి ఆయన మనల్ని పరిస్థితుల్ని బట్టి
మనకు ఏదో నేర్పించడానికో, మనల్ని సరిచేయడానికో, మనల్ని పరీక్షించడానికో, లేదంటే ఆయన చిత్తం ఏమైందో మనం ఆయన సాక్షులుగా ఉండడానికో, ఏవో రకరకాలుగా మన జీవితంలోనికి కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతించేవాడుగా ఉంటాడు. కాబట్టి అనుమతించాడు. శ్రమలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. ఈ దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, ఈ దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమో, ఈ దేవుడు నాకు ఇంకా సహాయం చేయడేమో అనేటువంటి ఆలోచన మనకి ఎప్పటికీ కూడా రాకూడదు. అదే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉండే దేవుడు, దేవుడు తిరిగి నిలబెట్టే దేవుడు. అదే దేవుడు మాట్లాడతాడు యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో. యెషయా గ్రంథం 52వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం మొదటి 3 వచనాలు. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను, అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము, యెరూషలేమా లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పివేయము. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు ఊరకయ్యే అమ్మబడితిరి కదా, రోకలియకయే మీరు విమోచింపబడెదరు. ఇంతకు వాళ్ళు ఏమని ప్రార్థన చేశారు? సియోను బీడైపోయింది, యెరూషలేం పాడైపోయింది, మీ మందిరం, మా శృంగారమైన మందిరం, మా పరిశుద్ధ మందిరం ఏమైపోయింది? అగ్నిపాలైపోయింది, మాకు మనోహరములైనవన్నీ కూడా నాశనమైపోయినాయి అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి మొరపెడితే దేవుడి ప్రేమ సమాధానం చెబుతున్నాడు. సియోను లెమ్ము లెమ్ము అంటున్నాడు. అది ఇంతకుముందు పడిపోయింది, బీడు వారిపోయింది. ఇప్పుడేం చెబుతున్నాడు? లెమ్ము ఆజ్ఞిస్తున్నాడు దేవుడు. లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. నీలో బలం పోయింది కదా, ఇప్పుడు బలం ధరించుకో, నేను ఇస్తున్నాను నీకు బలం అని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, ఇంతకుముందు ఏమైపోయింది? పాడైపోయింది యెరూషలేం. ఇప్పుడేమంటున్నాడు? నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. అంటే తిరిగి పునర్వైభవాన్ని దేవుడు మరలా యెరూషలేముకు, సియోనికి ఇస్తున్నాడు. సియోనికి బలాన్ని, యెరూషలేముకు సుందరమైన వస్త్రాల్ని. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను, అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. ఇంకెవడు రాడు, నీ దగ్గరికి రాడు. ధూళి దులుపుకొనుము, యెరూషలేమా లేచి కూర్చుండము, పడిపోయి ఉన్నావు కదా లేచి కూర్చుండము, చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. నీ మెడకట్లు విప్పి వేసుకో, నీకు విడుదల వచ్చింది, నీకు విమోచన వచ్చింది. నువ్వు ఎల్లకాలం ఈ స్థితిలో ఉండేదానివి కావు. నీ పరిస్థితిని బట్టి నిన్ను సరి చేయడానికి, నిన్ను బాగు చేయడానికి కొంతకాలం నేను అనుమతించిందే. ఆ సమయం అయిపోయింది. ఇప్పుడు లేచి బలము ధరించుకునే సమయం వచ్చింది. ఇప్పుడు తిరిగి మరలా సుందరంగా సుందరమైన వస్త్రాలు ధరించుకునే సమయం వచ్చింది. మెడకట్లు విప్పుకునే సమయం వచ్చింది. లేచి కూర్చుండి నిలబడే సమయం వచ్చింది. నువ్వు ఊరకనే అమ్మబడ్డావు కదా, ఇప్పుడు ఏమీ లేకుండానే నువ్వు విమోచించబడతావు. ఏమీ లేకుండానే వెళ్ళిపోయినావు, ఇప్పుడు ఏమీ లేకుండానే తిరిగి సమకూర్చబడతావు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది వారితోటి. తిరిగి నేను నిన్ను సమకూర్చబోతున్నాను, తిరిగి నేను నిన్ను నిలబెట్టబోతున్నాను, తిరిగి నిన్ను పునర్వైభవాన్ని నీ జీవితంలోనికి తీసుకురాబోతున్నాను. దేవుడు మాట. ఈ యెషయా గ్రంథం అంతా కూడా దాని గురించి రాయబడిందే. యెషయా గ్రంథంలో చాలా రకాలైనటువంటి ప్రవచనాలు మనం చూస్తాం. యేసు ప్రభు గురించినవి ఎన్నో రకాల ప్రవచనాలు యేషయా భక్తుడు ప్రవచిస్తూ వచ్చాడు. ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో ఆ నాడు ఇశ్రాయేల్ ప్రజలు బబులోనికి పోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో చాలా ప్రవచనాలు రాయబడుతూ వచ్చినాయి. ఆనాడు బబులోనికి చెరగా కొనుపోబడిన వారు, సమస్తాన్ని నష్టపోయిన వారు తిరిగి సమకూర్చబడ్డారు, తిరిగి నిలబడగలిగారు, తిరిగి తమ పట్టణాన్ని కట్టుకోగలిగారు, తిరిగి తమ మందిరాన్ని నిలబెట్టుకోగలిగారు, తిరిగి మరలా దేవుని ప్రజలుగా కూర్చబడుతూ వచ్చారు. నేడు మనం కూడా అంతే. మన దేవుడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. నిన్న ఒకే రీతిగా ఉంటాడు, నేడు ఒక రీతిగా ఉంటాడు, ఎల్లుండి ఇంకో రీతిగా ఉంటాడు. ఆయన నిన్న నేడు నిరంతరం మార్పు చెందని దేవుడు. ఆయన విడువక, చూడండి, ఎడతెగక వాత్సల్యాన్ని చూపించే దేవుడు. అదే చదువుతాడు యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7 నుంచి మనం చదివితే, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించినాను, నిమిషం మాత్రమే నేను నిన్ను వదిలిపెట్టేసినాను. ఇప్పుడు చెబుతున్నాను విను, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. నేను నిన్ను విడిచిపెట్టినాను అన్నంత మాత్రం నాకు వాత్సల్యం లేదని కాదు, గొప్ప వాత్సల్యముతో. వాత్సల్యం అంటే ఏంటి చెప్పండి?
వాత్సల్యం అంటే ప్రేమ. ప్రేమ ఉంది కదా, మళ్ళీ మళ్ళీ వాత్సల్యం ఎందుకు? ప్రేమన్నా ప్రేమే, వాత్సల్యం అన్నా ప్రేమే. మరి ఈ వాత్సల్యం అనే పదాన్ని ఎందుకు వాడాడు? వాత్సల్యం అంటే ప్రేమ. ఎవరి మధ్యలో ఉండే ప్రేమ అంటే తండ్రికి కుమారుడికి మధ్యలో ఉండే ప్రేమని వాత్సల్యం అంటారు. తండ్రి లేదా తల్లిదండ్రులు తమ బిడ్డల పక్షంగా ప్రేమ చూపిస్తారు కదా, ఆ ప్రేమని వాత్సల్యం అంటారు. ఇంతకు వాళ్ళు ఏం మొరపెట్టారు? నువ్వు మా తండ్రివి కదా అని మొరపెట్టారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను నీ తండ్రిని కాబట్టే గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను అంటున్నాడు దేవుడు. అంటే నాలో వాత్సల్యం నిమిషం మాత్రమే నిన్ను విసర్జించి తిని, నీ అవిధేయతను బట్టి, నువ్వు భయం లేకుండా చేసిన కార్యాలను బట్టి. కానీ ఇప్పుడు గొప్ప వాత్సల్యముతో నీకు నాకు సంబంధం తెగిపోలేదు. దీని నుంచి మనం అర్థం చేసుకునేది అదే. నీకు నాకు సంబంధం ఏం తెగిపోలా. నువ్వు అపవిత్రుడు అయినావు, నువ్వు తప్పు చేసినావు అని చెప్పి నేను నా ఇంట్లోకి రానివ్వను, నేను నీకు తండ్రిని కాదని చెప్పి నేను నిన్ను కొట్టివేయలా, నిన్ను దూరపరచలా, నిన్ను నాశనం చేసేలా. గొప్ప వాత్సల్యంతో నేను సమకూరుస్తాను అంటే దాని అర్థం ఏంటిది అని అంటే, నీకు నాకు ఆ బంధము, ఆ సంబంధము అలాగే ఉంది. నువ్వు నన్ను విడిచిపెట్టినవేమో కానీ నేను నిన్ను విడిచిపెట్టలేదు. నీ పట్ల ఉన్న ప్రేమ, ఆ గొప్ప ప్రేమ అలాగే ఉంది. కాబట్టి ఆ గొప్ప వాత్సల్యముతో నీకు నాకు సంబంధంలో ఏ మార్పు రాలేదు. నీ మీద నాకు ప్రేమలో ఇంత కూడా ఏం తగ్గలేదు. నీ మీద నాకున్న ప్రేమ ఎంత కూడా తగ్గలేదు. గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చేదని. ఇవి కదా దేవుడు మాటలు. ఎంత గొప్ప మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు అని ఇశ్రాయేలు ప్రజలతోటి. ఇవన్నీ కూడా మనకు వర్తించేవే. మన దేవుని గుణగణం, మన దేవుని స్వభావం, మన దేవుని ఆలోచన విధానం, మన దేవుని యొక్క ప్రేమ మన పక్షంగా ఏ రీతిగా ఉంటదనేది ఈ మాటలు తెలియజేస్తాయి. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత దేవుని దగ్గర మనకుందో, ఎంత గొప్ప స్థానం దేవుని దగ్గర మనకుందో ఈ మాటలు తెలియజేస్తాయి. గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదును అంటే, నువ్వు అవిధేయుడు అయినావని, నువ్వు పాపం చేసినావని, నువ్వు నా మీద తిరుగుబాటు చేసినావని, నువ్వు నా కుమారుడు కాకుండా పోలేదు, నీ స్థానాన్ని ఏమి నేను దూరపరచలేదు. నీ స్థానం అలాగే ఉంది నా దగ్గర. నీకు నాకున్న సంబంధం ఏమాత్రం కూడా పోలేదు. నీకు నాకు అదే సంబంధం ఉంది. నీ మీద ఉన్న ప్రేమ ఏమాత్రం తొలగిపోలేదు. అదే కదా యేసు ప్రభు చెబుతాడు తప్పిపోయిన కుమారుడు గురించి. ఆ తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడు? నీ దగ్గర పనివాడిగా ఉండడానికి, నన్ను అంగీకరించమని చెప్పడానికి ఆయన తిరిగి ఇంటికి వస్తాడు. పనివాడిగా ఉంటానని ఇంటికి వస్తాడు. అయితే కుమారుని చూసిన తండ్రి ఏ మాత్రం కూడా ఆలోచన చేయకుండా ఏం చేశాడు? తిరిగి మరల చెప్పులు దొరికాడు, ఉంగరం దొరికాడు, ప్రశస్తమైన వస్త్రాలు దొరికాడు, శుద్ధీకరించాడు. తన సొంత కుమారుడిలాగానే, సొంత కుమారుడే తిరిగి మరలా ఏ స్థితిలో నుంచి అయితే తను వెళ్ళిపోయినాడో ఇంట్లో నుంచి, ఆ స్థితిలోనే అంగీకరించాడు. ఇక్కడ కూడా అదే మాట, నిన్ను గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదనని దేవుడు అంటున్నాడు. నీకు నాకు ఏమాత్రం కూడా తేడా రాలేదు. నీ మీద నాకు ఏమాత్రం కూడా ప్రేమ తగ్గలేదు అనే మాటకు సాదృశ్యం అది. దేవుడు తన బిడ్డల పక్షంగా ఏ రీతిగా ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడో, ఎటువంటి ఆ భావాన్ని కలిగి ఉంటాడో మనకి ఇక్కడ ఈ మాట తెలియజేస్తా ఉంది. 8వ వచనంలో, మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఈ వాత్సల్యం ఎలా చూపిస్తాడంట? నిత్యమైన కృపతో చూపిస్తున్నాము. నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకు ఇకను పొర్లి రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నున్నననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని చెబుతున్నాడు మన దేవుడు? పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృపని మాత్రం నిన్ను విడిచి పోదు. మనం విన్న మాటలే, కానీ సందర్భాన్ని తెలుసుకొని మనం కనుక ఇవి ధ్యానిస్తే ఎంతో గొప్ప ఆనందాన్ని, గొప్ప మనకి ఆదరణ ఇస్తాయి. ఆయన ఏ విషయంలో ఈ మాట చెప్పబడ్డాడు అని అంటే, తప్పిపోయిందంటే అవిధేయత చేసి దేవునికి దూరం అయిపోయి, పూర్తిగా తమకున్నవన్నీ నష్టపోయి, ఒకరి కిందకి చెరలాగా వెళ్ళిపోయి, దేవునికి మీద తిరుగుబాటుతనం చేసి, దేవుని అంటే లెక్క లేకుండా జీవించి,
తమ ఇష్టం వచ్చినట్టుగా తమకు ఇష్టం వచ్చిన వారికి బలులు అర్పిస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ దేవునికి పూర్తిగా విడిచిపెట్టి పూర్తిగా చెడిపోయి పతనమైన స్థితిలో ఉన్న వారితో చెబుతున్న మాట ఇది. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నేను అసలు నిన్ను వదిలిపెట్టేవాడిని కాదు, నేను నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. జాలిపడి దేవుడు అనే విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఏం చూస్తున్నాము అనంటే మన దేవుని మనస్తత్వాన్ని చూస్తున్నాం. మన దేవుని యొక్క మనస్తత్వం. అలాంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ స్థితిలో ఉన్నారు. దేవుడు ఆ రీతిగా మాట్లాడుతూ వచ్చాడు. నేడు మన జీవితంలో కూడా ఈ మాటలు ఎంతో చూడండి మనకి ఎంతగానో వర్తిస్తాయి. మన దేవుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన దేవుని యొక్క విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన ఎంతో కృప కలిగిన దేవుడు, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నిబంధన చేసిన ప్రజలను ఆయన ఏ రీతిగా చూసే దేవుడు మనకు అర్థమవుతాయి. ఒకటే మనం గమనించుకోవాలి. మన దేవునితో ఉన్నప్పుడు, మనం దేవునితో కలిసి నడుస్తున్నప్పుడు, మన ప్రభుతో కలిసి మనం నడుస్తున్నప్పుడు మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు బహు జాగ్రత్త కలిగి ఉండాలి అనంటే ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన కనులుండి చూడలేనటువంటి, చెవులుండి వినలేనటువంటి అటువంటి దేవుడు కాదు ఆయన. ఆయన జీవం కలిగిన దేవుడు. స్పందించే జీవం అంటే ఏంటిది? జీవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? స్పందిస్తారు. జీవం లేని వాళ్ళు ఏం చేస్తారు? అలా స్థిరంగా ఉండిపోతారు, చలనం లేకుండా ఉంటారు. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన చలనం కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు. ఆయన గుణగణం ఏంటిది అంటే దుష్టత్వాన్ని చూసి సహించలేడు. మనం ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన కృప మనతో తోడుగా ఉంటది. ఆయన ఎల్లప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటాడు. మనం కొద్దిగా దారి తప్పినాం అనుకోనండి, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మన పిల్లలో మనకు సంబంధించిన వారు, మనం కన్నబిడ్డలో మనతోనే ఉంటారు. మనం వారికి కావలసినవన్నీ ఇస్తూ ఉంటాం. వాడు ఇంత తప్పు చేయని ఎంతో కోపాన్ని తెచ్చుకొని కొడతాం. ఎందుకు? సరి చేయడానికి మాత్రమే, చంపడానికి కాదు, వాడిని ఏదో చేసేయాలని కాదు, వాడికి ఏదో బాధ పెట్టాలని కాదు, సరి చేయడం కోసం. మన దేవుడు కూడా అంతే. మనం ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చినామో, దేవుని దగ్గరికి వచ్చినామో, మనం తండ్రి కలిగిన పిల్లలం. తండ్రి కలిగిన పిల్లలు ఎలా ఉంటారు? బోధలో ఉంటారు, శిక్షలోనూ ఉంటారు, అన్నిటిలోనూ ఉంటారు. తండ్రి లేని పిల్లలం అనుకోండి, ఒక పిల్లడు తండ్రి లేడు అనుకోండి, వాడి ఇష్టం, వాడిని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, తాగుతాడు, తింటాడు, ఇష్టం వచ్చినట్టు వెళ్తాడు. అదే రీతిగా ఎక్కడైనా పడిపోతే వాడికి చెయ్యిచ్చి లేపే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ మనం అలాంటి వారం కాము. మన తండ్రితో ఉన్నవారు, తండ్రి ఇంటిలో ఉన్నవారు, తండ్రితో నిబంధనలో ఉన్నటువంటి వారు, మన దేవునితో నడుస్తున్నటువంటి వారు. మన దేవుడు ఆయనకు అనుగుణంగా నడుస్తున్నంత కాలం ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, నిలబెడతాడు. ఆయనకు అనుగుణంగా నడిచినంత కాలం మనకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తాడు. ఆయనకు అవిధేయత చూపిస్తూ ఆయన పక్కనే పెట్టుకొని కూడా, ఆయన పక్కనే మనం ఉంటూ కూడా ఆయనకి నిర్లక్ష్యాన్ని చూపిస్తూ, ఆయన పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ, ఆయనకు అవిధేయకరమైన కార్యాలు, ఆయనకి నచ్చని కార్యాలు, ఆయనకి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలోనికి మనం అనుమతిస్తే కోరి తెచ్చుకున్న వారం అవుతాం. ఇక్కడ అదే చూస్తా ఉన్నాం. అలాగని చెప్పి దేవుడు విడిచిపెట్టేస్తాడా అంటే అదే ఇప్పటిదాకా మనం చూసాం. అలా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు అని అదే అన్నాడు కదా. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యము నిర్ణయించేవాడు. నిత్యము ఆయన నిబంధన మనకు ఉంటది, నిత్యము ఉంటది. శ్రమలో ఉంటది, సుఖంలో ఉంటది, మరణానికి ముందుంటది, మరణం తర్వాత ఉంటది, నిత్యం ఉంటది ఆయన నిబంధన. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వాళ్ళకు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రోత్సాహమే లేనప్పుడు దేవునితో అన్న మాట ఏంటిది? యెహోవా వీటిని చూచి ఊరకుందువా, మౌనంగా ఉంటావా, అత్యధికంగా మమ్మల్ని శ్రమ పెడతావా అని అడిగిన ఆ ప్రశ్నకి దేవుడిస్తున్న సమాధానమే ఇంతవరకు మనం చూసాం. నేను ఏర్పరచుకున్న వాడివి, నా సొత్తువి, నేను కొంతకాలమే విడిచిపెట్టాను, నేను సమకూరుస్తాను, ఎన్నో మాటలు మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి అటువంటి ప్రశ్న ఈరోజు మన జీవితాలలో ఉంటే, ఆత్మీయ జీవితంలో కానీ, లేదంటే మన యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ, అది ఏదైనా కానీ, అటువంటి ప్రశ్న మనం వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మనలోనికి ఆ ప్రశ్నను తీసుకొని వస్తే, మనం వెళ్తున్నటువంటి ఆ స్థితిగతులు, మనతో నడుస్తున్నటువంటి మనుషులు ఇటువంటి ప్రశ్నని
మన జీవితంలోనికి రేకెత్తిస్తూ ఉంటే చూడండి, ఈ దేవుడు ఇంతవరకు మాట్లాడుతూ వచ్చాడు. ఒక మనిషితోటి మనకి ఇబ్బంది ఉన్నా, ఒక పరిస్థితి వల్ల మనకి ఇబ్బంది కలుగుతున్నా, ఎటువంటి స్థితిలో మనం ఉండని ఇటువంటి ప్రశ్న, ప్రభువా ఇంకెంతకాలం ఈ సమస్య నాకు, ఇంకెంతకాలం ఈ వేదన నాకు, ఇంకెంతకాలం నాకు ఈ స్థితి, నేను సంవత్సరాలుగా మొరపెడుతున్నానే, సంవత్సరాలుగా నీ పాదాల చెంత గోజారుతున్నానే, ఇంకెంతకాలం నేను సహించాలి, ఇంకెంతకాలం నేను భరించాలి, ఇంకెంతకాలం నేను ఈ స్థితి గుండా పోవాలి, ఇంకా నన్ను నడిపిస్తావా, ఇంకా ఈ శ్రమలో నన్ను ఉంచుతావా అనేటువంటి ప్రశ్న ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నింది. అదే ప్రశ్న ఈరోజు నీకు నాకు ఉంటే దేవుడు ఇంతవరకు జవాబిస్తూ వచ్చాడు, ఇంతవరకు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఆయన విడువక శాశ్వతమైన కృపతో మనల్ని ప్రేమించే దేవుడు, గొప్ప వాత్సల్యంతో సమకూర్చే దేవుడు. కాబట్టి ఏ పరిస్థితిలో మనం ఉన్నా కానీ మనకైతే నిరీక్షణ ఉంది. మన తండ్రి గొప్ప దేవుడు, మన తండ్రి మనల్ని నిలబెట్టగలిగిన దేవుడు. ఆయన మనకున్నాడు. ఆయన మనల్ని నిలబెట్టే దేవుడు, త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ఇంత ఒక మాట చెప్పాడు ప్రభు, ఏమని? యెషయా గ్రంథం 52వ అధ్యాయము 49వ అధ్యాయము 23వ వచనంలో, అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. ఈరోజు మన పరిస్థితి అవమానంగా ఉండొచ్చు, కానీ ఒకానొక దినం ఎలా ఉంటది? నేను యెహోవానని నా కొరకు కొనవారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. ఒకానొక దినం మనం తప్పకుండా తెలుసుకుంటాం అనే విషయాన్నే ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా మన దేవునికి విధేయత చూపించాలా, మన దేవుని మనం కొలవాలా, మన దేవునికి నిత్యం మనం పూజించాలా, మన దేవుని నిత్యం మనం ఆరాధించాలా, ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి, ఆయనకు లోబడి జీవించాలి, ఆయన తట్టు మనం ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి ప్రోత్సాహం లేదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుని దగ్గరికి రావడానికి ప్రోత్సాహం ఎందుకు? ఆయన దగ్గరికి పోయి కూడా వేస్టే కదా. ఆయన ఏమైనా వింటున్నాడా, చేస్తున్నాడా? ఎన్నిసార్లు మొరపెడుతున్నాం, సంవత్సరాల నుంచి మొరపెడుతున్నాం, ఏం జవాబు వచ్చింది అని వాళ్ళకి ప్రోత్సాహం రాలేదు. తను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒక్కడు కూడా ఆ ఇశ్రాయేలు ప్రజల్లో లేడు అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి అటు వారంగా మనం ఉండకుండా, అటువంటి పరిస్థితుల్లో ఉండపోయిన వారేమో ఆ రీతిగా చేస్తూ వచ్చారు. కానీ నేడు నీవు నేను అటువంటి పరిస్థితిలో ఉంటే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చి మొరపెట్టినప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాటలన్నీ మనం ఇప్పుడు చూసినచ్చు. కాబట్టి అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రతి పరిస్థితులు ఆయనకు లోబడి మనం జీవిద్దాం, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం జీవిద్దాం, ఆయన్ని ఎప్పుడు నిరంతరం మహింపరుస్తూ మనం జీవిద్దాం. ఎటువంటి స్థితిగతుల్లో ఆయన మనల్ని ఉంచిన సంతృప్తి కలిగి ప్రభువును సేవిద్దాం. దేవుడి కృప మనకు అనుగ్రహించిన గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరము కృప కలిగిన మా దేవ, జీవము కలిగిన మా ప్రభా, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి యెషయా గ్రంథంలో ప్రభా అనేకమైన విషయాల ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. తండ్రి నాయన ప్రభా, ఇశ్రాయేలు ప్రజలను గురించి నాయన మీరు మాకు తెలియజేస్తూ వచ్చినారు, వారి పరిస్థితిని తెలియజేస్తూ వచ్చినారు. వారి పక్షంగా నువ్వు ఏ రీతిగా ఉన్న దేవుడు నాయన, నీ ప్రేమ ఇటుతో ప్రభా తెలియజేస్తూ వచ్చారు. ఆయన చెప్పబడిన మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఉన్న తండ్రి, నువ్వు మాకు ఉన్న దేవుడు అని, మాకు చాలిన దేవుడు అని మీరు ఇంతవరకు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ప్రభా, ఎట్టి పరిస్థితులను మేము కుంగిపోయిన వారంగా ఉండకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి నాయన నిరీక్షణ కోల్పోయిన వారంగా మేము ఉండకుండా ప్రభా, నిరీక్షణ కలిగి నా తండ్రి మేము నిలబడడానికి సహాయం చేయండి. నిరంతరం నీ వైపు చూస్తూ నాయన ప్రభా నడవడానికి కృపను అనుగ్రహించండి. ఎక్కడ కూడా తండ్రి నాయన బాబా మల్లోనికి నిరాశ నిస్పృహని రానివ్వకుండా ముందుకు సాగడానికి సహాయపడండి. తండ్రి నాయన నువ్వు నమ్మదగిన దేవుడు, నీ పట్ల ప్రభా ఎల్లవేళల ప్రభా మిమ్మల్ని సేవిస్తూ, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీకు లోబడుతూ, మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, మీలోనే అంటుకట్టబడి మీ కొరకే నా తండ్రి జీవించే జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి. ప్రభా ఈ లోకయాత్రలో ఉన్నప్పుడు వచ్చే ప్రతి శోధనని జయించడానికి ప్రభా, ప్రతి పరిస్థితులు మిమ్మల్ని మహింపరచడానికి మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు తండ్రి మీ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. వచ్చిన వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా మీరే తోడుగా ఉండండి. నేను అందరినీ మీ కృపగల స్థలకు అప్పగించుకుంటున్నాం. మీరే సహాయం దయచేయమని, కృపను అనుగ్రహించమని, మమ్మల్ని అందరినీ మీరు ఆగడి కొరకే సిద్ధపరిచి మీ నామానికి మహిమకరంగా ఈ లోకంలో జీవించినట్లు సహాయం దయచేయమని, మమ్మల్ని అందరినీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇంకే బ్రదర్ ఆశీర్వాదం అండి బ్రదర్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు
చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులు సదాకాలం తోడేంటి నడిపించిన కాక ఆమె ప్రైజ్లాడక్క అందరికీ ప్రైజ్లాడు. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.